హాయ్ హలో నేను మీ పరశురామ్ ఎస్పీ ఫ్రెండ్స్. నేను ఒక కొత్త ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నాను, లైట్ టీవీ మీడియా అని. సో ఇందులో అన్ని టైప్ ఆఫ్ కంటెంట్స్తో వీడియో చేయబోతున్నాను, ఆల్ ఇన్ వన్ అన్నట్టు. అంటే నాకు ఏదన్నా మంచి టాపిక్ ఏదన్నా అనిపిస్తే ఆ టాపిక్ మీద నేను వీడియో చేస్తాను. లైక్ ఇప్పుడు సినిమా రివ్యూస్ కానీ, పొలిటికల్ అనాలిటిక్స్ కానీ, అండ్ స్పోర్ట్స్ గురించి కానీ, సమాజం మీద జరిగే ఆ ఇష్యూస్ గురించి కానీ, మోటివేషనల్ స్పీచెస్ గురించి కానీ, ఏదైనా మంచి పర్సన్ గురించి ఏదైనా మంచి బుక్ వస్తే ఆ బుక్స్ గురించి కానీ, ప్రతి ఒక్కదాని గురించి. అంటే నాకు నచ్చితే ఏదైనా సబ్జెక్ట్ నచ్చితే అలాంటి సబ్జెక్ట్ని వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉంటే మంచి మంచి వీడియోస్ చేస్తా. మీరు అందరు సపోర్ట్ చేస్తే మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొచ్చి ప్రతి వీడియోలో మీకు ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర తీసుకొస్తానని నేను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. అండ్ మీరు నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయించి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోకి చూసినప్పుడు మీరు లైక్ చేయండి, కామెంట్ కూడా రాయండి. కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేస్తే ఫర్దర్గా నేను మంచి మంచి వీడియో తీస్తూ ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తే మీ ఎంకరేజ్ వల్ల నేను మంచి వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను, నేను మీకు మాటిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున్న యూట్యూబ్లో ఉన్న చాలామంది సక్సెస్ఫుల్ పర్సన్స్ వెనుక మీరందరూ చూసి వాళ్ళ వీడియోని చూసి వాళ్ళని ఆదరిస్తేనే ఈరోజు వాళ్ళు అంత మంచి పొజిషన్లో ఉర్రు. వాళ్ళ ఆ పొజిషన్కి వెళ్ళడానికి కారణం మీరే. సో ఇలాగే మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే ఇంతకుముందుకు నాది ఎయిటివ్ మ్యూజిక్ అనే ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో నా రాముడు ఏడున్నాడో సాంగ్ కూడా మీకు అందరికీ తెలుసు, మంచి సక్సెస్ అయింది. మీరందరూ చూసి దాన్ని మంచిగా ఆదరించారు, మంచి సక్సెస్ని ఇచ్చారు. అలాగే ఆ ఛానల్ ఇప్పుడు రాజాకుమారుడులో రారా అనే సాంగ్ కూడా రిలీజ్ అయింది నాగదుర్గతోటి. అండ్ త్వరలో ఇంకో కొత్త సాంగ్ కమ్మలు కొనిస్తానని డీజే వర్షన్ అనేది ఒక సాంగ్ చేస్తున్నా. అది ఇప్పుడు సాంగ్ అయిపోయింది, డీజే మిక్సింగ్లో ఉంది. త్వరలోనే ఆ సాంగ్ కూడా మీ దగ్గరికి తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తున్నాను. బాగా చేయాలనుకుంటున్నాను ఆ సాంగ్ కూడా. నా రాముడు ఏడున్నాడు సాంగ్ని మీరు ఎట్లయితే సక్సెస్ చేసిరో రాజకుమారుడులో సాంగ్ని కూడా చూడండి, దాన్ని కూడా సక్సెస్ చేయండి. నాగదుర్గ గారు కూడా బాగా చేశారు. దానికి మంచి అమౌంట్ పెట్టి నేను మంచి వీడియో చేశాను. సో మీరు అందరూ చూసి ఆ సాంగ్ని కూడా మీరు హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను తీయబోయే సాంగ్ కమ్మలు కొనిస్తానని, ఆ సాంగ్ కూడా మీరు చూసి నాకు ఎంకరేజ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేసి ఆ సాంగ్ను కూడా మీరు హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇంకో ఛానల్ కూడా ఉంది, నేను స్వేచ్ఛ ట్యూన్స్ అని ఆ ఛానల్ పెట్టినా. అందులో ఏంటంటే నేను ఇంతకుముందుకు ఎప్పుడైతే మూవీస్ కోసం రాసుకున్న సాంగ్స్ ఉన్నాయో ఆ సాంగ్స్తో నేనే స్వతహాగా సాంగ్ చేసి ఆ ఛానల్లో స్వేచ్ఛ ట్యూన్స్ అనే ఛానల్లో ఆ వీడియోస్ రిలీజ్ చేస్తాను. అవి కూడా మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. అంటే మోటివేషన్ సాంగ్స్ కానీ, ఫాదరు మదరు ఆ సెంటిమెంట్ ఆ ఎమోషనల్ సాంగ్స్ కానీ, లవ్ సాంగ్స్ కానీ, ఇలాంటివి నేను ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు సినిమాలకు రాద్దామని నాకు రాసుకున్న సాంగ్స్. అలాంటి సాంగ్స్తో నేను మీ ముందుకు వస్తాను డైరెక్ట్గా. ఆ సాంగ్స్ స్వేచ్ఛ ట్యూన్స్లో నేను రిలీజ్ చేస్తాను. ఆ ఛానల్లో కూడా మీరు చూసి ఆ సాంగ్స్ని వినండి, బాగుంటాయి. అండ్ ఆ సాంగ్స్ని విని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నా 3 ఛానళ్ళు, ఎయిటీ మీడియా, ఎయిటీ మ్యూజిక్, స్వేచ్ఛ ట్యూన్స్, ఈ 3 ఛానళ్ళకు మీరు అందరూ సపోర్ట్ చేసి నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మీరు అందరూ సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్గా ఉండండి, నాకు మంచి సక్సెస్ ఇవ్వండి. మీరు ఉంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.